దక్షిణ భారతదేశం నుంచి ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న కుమారి ఈషా సింగ్, ఇండియన్ షూటర్, అర్జున్ అవార్డీ, వరల్డ్ ఛాంపియన్. ఒక నిమిషం మీతో మాట్లాడతారు ఈషా. Good morning everyone, all dignitaries on the dais and the audience and our Deputy CM Garu. Thank you for giving me this opportunity to speak here. I would like to start with asking you to learn to be bold and say no in life. That will always help you, and it will help you say no and help you always in life, because you need to know how to say no to people, and you'll also be true to yourself by doing that rather than just trying to fit in to situations. So I would like to start with saying that you should research about why we are here today and why we are saying why we are asking you to not indulge into such addictions, because you should rather research and know why it is wrong and what it can do to your bodies. And one of the main reasons we get into such addictions is because of boredom. So rather try to invest yourself, indulge yourself into activities, into hobbies, and try to understand what you like to do in life rather than just sitting idle and falling into these horrible addictions. Like something, taking up a sport like how I did helped me always be invested in life, being busy and not really wandering here and there trying to look for things to do. And taking up a sport really helps you be fit in life, because that is something we should take up very seriously, because it will help you throughout your life being fit, having a good number of muscles in your body. So I would like to encourage everybody to say no to drugs and say yes to life. Thank you so much. థ్యాంక్ యూ ఈషా. 3 నిమిషాల తీయటి పాట పాడే అంజనా సౌమ్య, పాపులర్ ఫిల్మ్ ప్లేబ్యాక్ సింగర్. 1 నిమిషం పాటు ఈవెంట్ విషయాన్ని మీతో పంచుకుంటుంది అంజనా. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రెస్టీజియస్ కార్యక్రమానికి నేను ఒక పాట రూపంలో భాగమైనందుకు. గౌరవనీయులైన అతిథులందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు. అయితే చాలా వరకు శాండిల్య గారు ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత చెప్పేశారు. అండ్ ఎప్పుడు కూడా ఒక అమ్మ కన్నా ఎక్కువగా మనిషిని ప్రేమించేది ఎవరు ఉండరు. కాబట్టి ఈ పాట ఏదైతే రిలీజ్ అవ్వబోతుందో ఈరోజు, అది అమ్మ ఒక్క ఆవేదన అన్నమాట. సో చదువు దగ్గర నుంచి ఎంత బాగా చదువుకునేవాడివి, రామ సక్కని కొడుక సుగుణలా నిండుకుండా డ్రగ్స్కు నువ్వెట్ట బానిసవైపోతివో నా కొడుక అనుకుంటూ స్టార్ట్ చేసిన ఈ పాట చదువు సంధ్యల దగ్గర నుంచి ఎంతో గర్వంగా చెప్పుకునే దాన్ని నీ గురించి. ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాము దేనివల్ల అని ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఈ పాట చరణం స్టార్ట్ అవుతుంది. అలాగే పొగ, మామూలు పొగకే తట్టుకోలేనంత నువ్వు ఈ పొగని ఎలా పీలుస్తున్నావు, చిన్న రాయి తగిలితేనే గిల్లగిల్లాడిపోయావు నువ్వు, సూది మందులు ఎలా గుచ్చుకుంటున్నావు, ఇలాంటి ఒక చాలా థాట్ ప్రొవోకింగ్ అంశాలు ఈ పాటలో ఉన్నాయి. అలాగే లాస్ట్లో ఒక గొప్ప ఎండింగ్ ఇచ్చారు. మనం యాంటీ డ్రగ్ మిషన్ని మనం ఒక సోల్జర్స్ లాగా ఉండి ఈ మిషన్ని పోరాడదాము, వీ విల్ బీ సోల్జర్స్ ఫర్ దిస్ యాంటీ డ్రగ్ మిషన్ అని ఒక అద్భుతమైన ఎండింగ్ తోటి. సో చాలా చాలా సంతోషంగా ఉంది టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మిషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ మిషన్. అండ్ నేను మర్చిపోలేను ఇంత మంచిగా కంపోజ్ చేసిన మదీన్ ఎస్కే గారికి, అలాగే ఇంకా అద్భుతంగా సాంగ్స్ లిరిక్స్ రాసిన భాస్కర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ అందరికీ నమస్సుమాంజలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజనా సౌమ్య. May I now request Hyderabad Nagara Police Commissioner Sri Gottupati Srinivas Reddy గారి సందేశం. వేదిక పైన ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి మేడం శాంతికుమారి గారు, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రవిగుప్తా గారు, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కటిక్స్ బ్యూరో డైరెక్టర్ మై సీనియర్ కొలీగ్ సందీప్ సండిల్య గారు, all the dignitaries on the dais, of the dais, media friends, and most importantly the students who are present here. మిత్రులారా, డ్రగ్స్ అనేది అనేక రకాల వ్యసనాల్లో ఇదొకటి. అనేక రకాల అడిక్షన్స్లో దయచేసి వెనక ఉన్న వాళ్ళు కూర్చోవాలమ్మా. పిల్లలు, ఈ కార్యక్రమం మీకోసమే. మీరు విని తర్వాత మీరు అంబాసిడర్స్గా సమాజంలో ఇంకా ఎక్కువ మందిని చైతన్యపరిచి డ్రగ్స్కి బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఇవాళ పెద్దలంతా కూడా ఇక్కడ వచ్చున్నారు. ఎంత బిజీ పని ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దయచేసి ఆ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని వినాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే త్వరలోనే ముఖ్య అతిథి గారి ప్రసంగం కూడా ఉంటుంది. ఆ టైం కల్లా మీరు సెటిల్ అవ్వాలి. సో అడిక్షన్స్, వ్యసనాలు అనేకం ఉన్నాయి. అందులో డ్రగ్ అడిక్షన్ ఒకటి. కానీ ఎందుకు డ్రగ్ అడిక్షన్ చాలా ప్రమాదకరమైనది, ఎంతో ఇబ్బందికరమైన, ఎంతో బాధాకరమైనది అంటే, సిగరెట్ అడిక్షన్ ఉందనుకోండి, ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతుంది, లేదా ప్యాసివ్ స్మోకింగ్ చేస్తున్న ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. మద్యానికి బానిస అయ్యారనుకోండి, ఆ వ్యక్తి లివర్ చెడిపోతుంది. ఆ కుటుంబం బహుశా అతను తాగుడు వల్ల ఆ ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంది. అలాగే ఇంకా వేరే వ్యసనాలు కూడా. కానీ ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యసనం ఏదైతే ఉందో అది వ్యక్తిని, ఇంటిని, సమాజాన్ని, దేశాన్ని, మొత్తం యావత్ ప్రపంచాన్నే కబలించి వేసే ఒక మహమ్మారి ఆ వ్యసనం. ఎందుకంటే నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. మిగతా వ్యసనాల్లో కూడా లాభాలు ఉంటాయి. ఆ వ్యసనాల్ని మలుచుకొని వ్యాపారంగా మలుచుకొని లాభపడే వ్యక్తులు ఉంటారు. కానీ డ్రగ్స్ వ్యసనంలో ఏంటంటే యువతను టార్గెట్ చేస్తూ దేశద్రోహులు, సమాజ ద్రోహులు, సంఘానికి పట్టిన చీడపురుగులు ఈ మన దేశాన్ని కబలించడానికి, మొత్తం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మొత్తం దేశంలో ఉన్న యువతను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు దీని వెనక ఉంటారు. ఆ వెనక వాళ్ళు నడిపిస్తుంటే మధ్యలో తెలిసి తెలియక లాభాల కోసం, స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఆడిస్తున్న బొమ్మల్లా ఈ పెడ్లర్స్ ఉంటారు. తర్వాత మధ్యలో సప్లయర్స్ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కన్జ్యూమర్స్ని, వాళ్ళ కన్జ్యూమర్ బేస్ పెంచుకోవడం కోసం అనేక రకాల కుయుక్తులతో స్కూల్స్, కాలేజెస్, ఇది అదని లేకుండా, ముఖ్య నగరాల్లో లేకపోతే పల్లెటూరులో అని లేకుండా, పట్టణాలు పల్లెటూరులు అని లేకుండా అన్ని చోట్ల కూడా చాప కింద నీరుల వీటికి వ్యసనం బానిసలు చేసి వ్యసనానికి వాళ్ళ యొక్క వ్యాపారం పెంచుకోవడం ఒకటి మధ్యవర్తులైతే, వెనక ఉండి నడిపిస్తున్న ఈ అదృశ్య శక్తులు, దుర్మార్గ శక్తులు, దేశ విచ్ఛిన్నకర శక్తులు ఈ యువత నిర్వహణ చేసి మొత్తం దేశాన్నే కబలించాలని ఒక పెద్ద తతంగం జరుగుతూ ఉంది. ఇది మనం అందరం కూడా చదువుకున్న వారిగా, చైతన్యవంతమైన వారిగా, సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్న వారిగా దీన్ని మనం అట్లాగే మనం దాన్ని జరిగేటట్టు చూద్దాం. భావ్యమా కాదు. మనం అందరం కూడా నడుము కట్టాలి. మనం అందరం కూడా ఈ కుయుక్తుల్ని ఛేదించాలి. మనం అందరం కూడా దీనికి బానిసలవుతున్న వ్యక్తుల్ని, మన మిత్రుడు కావచ్చు, మన బంధువు కావచ్చు, మన అన్న, తమ్ముడు, చెల్లెలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళతో మాట్లాడాలి, చైతన్యపరచాలి. తల్లిదండ్రులు ఒకటే కాదు, లేదా పోలీసులతో ఒకటే కాదు బాధ్యత. ఇందాక సందీప్ సండిలే గారు చెప్పారు. డ్రగ్స్ అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ట్రాఫిక్ మా బాధ్యత అనేది ఒప్పుకుంటాను, అందులో మీ బాధ్యత కూడా ఉంటుంది, చెప్తూనే ఉంటాం. ట్రాఫిక్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి ఉన్నప్పుడు. కానీ అయినా కూడా మీరు ఒకవేళ అందులో నిర్లక్ష్యం వహించిన సిటిజనరీ మేము బాధ్యత వహిస్తాం. క్రైమ్ ప్రివెన్షన్, తర్వాత క్రైమ్ డిటెక్షన్ పూర్తిగా మా బాధ్యతే. మీరు కూడా దానికి సహకరించవచ్చు, కానీ సహకరించకపోయినా మేము చేస్తాం. కానీ డ్రగ్స్ అనేది కేవలం ఒక శాఖకు, ఒక టీజీ న్యాబ్ అనో లేకపోతే ఒక పోలీస్ అనో వీళ్ళకి బాధ్యత అని అనుకుంటే మాత్రం ఇది కంట్రోల్ కావడం కష్టం. ప్రతి ఒక్కరం మనం ఈ విషయంలో దీని నియంత్రణకు కూరుకోవాలి.
మన పరిధుల్లో ఎంత చేయగలమో దీని గురించి మాట్లాడాలి. ఈ తప్పుని ఎత్తి చూపాలి. ఈ తప్పుని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా ఎత్తి చూపాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని కావాలంటే చేద్దాం. కానీ నిర్లక్ష్యం కానీ మౌనం కానీ వహిస్తే చాలా ప్రమాదంలో పడతాం. అందుకే నిన్ననే నేను చెప్తూ మా అంటే సిటీ పోలీసులో కూడా డ్రగ్స్ గురించి ఎంతో నియంత్రణ జరుగుతూ ఉంది. మీకు ఆ విషయం తెలుసు. దానివల్ల ఈ మధ్య ఇటు బెంగళూరులో కూడా వీళ్ళు పెడ్లర్స్ చెప్తున్నారు కొంతమంది. బెంగళూరులో వెళ్ళి హైదరాబాద్ కోసం మాకు డ్రగ్స్ కావాలంటే హైదరాబాద్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి బెంగళూరు వరకు గోవా వరకు వీళ్ళందరికీ వస్తున్నారు. న్యాబ్ వాళ్ళు, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీసులు, తర్వాత సైబరాబాద్ వాళ్ళు, రాచకొండ వాళ్ళు, వీళ్ళంతా మా దగ్గరికి వస్తున్నారు. మా మూలాలు దెబ్బతింటున్నాయి, మీకు అమ్మమని చెప్తే వాళ్ళు వేరే నగరాల పేర్లు చెప్పి వేరే రాష్ట్రాల పేర్లు చెప్పి కొంతమంది ఇంకా తెచ్చుకుంటున్నారు కొన్ని డ్రగ్స్. తర్వాత మీకు తెలిసి ఇక్కడ ఉన్న నియంత్రణ వల్ల మనం ఇంకా అది గట్టిగా మనం ఇంకా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం అది. కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే మాకు నిర్దేశించిన లక్ష్యాలు, మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే డ్రగ్స్ మీద పూర్తిగా కఠిన పాదం మోపి దాన్ని అణిచివేయాలని. సో ఆ ప్రయత్నంలో భాగంగా మనం చేస్తున్న ఈ చర్యల వల్ల కొంత సత్ఫలితాలు ఇచ్చే ఈ మధ్య ఇక్కడ జరగాల్సిన రేవ్ పార్టీలు కూడా మీకు తెలుసు వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆ సంగతి మాకు తెలుసు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. కానీ సరిపోతుంది. ఎందుకంటే చాప కింద నీరులాగా పల్లెటూరులో కూడా స్కూల్స్ పక్కనే కూల్ డ్రింక్స్ అమ్మే షాపుల్లో, ఛాయ్ దుకాణాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. చాక్లెట్స్, గంజాయిలతో లేస్ చేసిన చాక్లెట్స్ లేదా వేరే మాదక ద్రవ్యాలని కలిపిన చాక్లెట్స్ దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా యువతను నిర్వీర్యంగా చేస్తున్నాయి, వారిని బానిసలు చేస్తున్నాయి. ఆ యువత అంతా కూడా మనకు దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన యువత చాలా నిష్ఫలమైపోతూ ఉంది. మీరు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చూస్తే ప్రభుత్వం కంకణం కట్టుకుంది, విద్యాశాఖ కూడా ఆదేశాలు ఇచ్చింది, పోలీస్ శాఖను కూడా కలిసి పనిచేయమని చెప్పి ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ యాంటీ డ్రగ్స్ కమిటీస్ పెట్టి ఈ స్కూల్లోకి కానీ స్కూల్ చుట్టుపక్కల కానీ లేకపోతే ప్రభుత్వమే కాదు ప్రభుత్వ ప్రైవేట్ అన్ని ఆ పాఠశాలలు కానీ ఆ కళాశాలల చుట్టుపక్కల జరుగుతున్న యాక్టివిటీస్ కూడా గమనించి ఆ డ్రగ్స్ కమిటీ ఆ దగ్గరున్న వేరే వీటిని అభయ కమిటీలు అంటారు. త్వరలో ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురాబోతుంది. సో ఈ అభయ కమిటీల ద్వారా సమాచారం చేరవేస్తే మిగతా పని మేము చూసుకుంటాం. అంటే అందరినీ కూడా ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్లో మేము చెప్తున్నది ఏంటంటే మీరు స్టూడెంట్స్ దగ్గర ఫీజు తీసుకున్నామా, పాఠాలు చెప్పామా, మా క్యాంపస్లో వాళ్ళు క్షేమంగా ఉన్నారా, మళ్ళీ వాళ్ళ నాటోకి ఇంటికి పంపించామా కాదు. మీ క్యాంపస్లో కాకపోయినా మీ క్యాంపస్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు యొక్క బాధ్యత స్కూల్ మీద ఉంటుంది. ఫీజు తీసుకొని ఏదో పాఠాలు చెప్పామని ఇది కమర్షియల్ యాక్టివిటీ కాదు, దేశ భవిష్యత్తుకు సంబంధించింది అని చెబుతూ దాదాపు ఒక 1000 స్కూల్స్ పైగా మేము ఈ మధ్య మీటింగ్ పెట్టినప్పుడు అందరూ వచ్చారు ట్రై కమిషనరేట్ నుంచి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈ కమిటీస్లో ప్రధానంగా వాళ్ళే ఉంటారు. అది త్వరలో కార్యరూపం దాల్చిపోతుంది. ఇంకొకటి ఈ కమిటీస్తో పాటు కూడా చిల్డ్రన్కి స్కూల్ చిల్డ్రన్ నుంచి కాలేజ్ కళాశాల వరకు కూడా వీళ్ళకి ఈ డ్రగ్ మెనేజ్ మీద ఒక అవగాహన కల్పించాలి. కాబట్టి ఇదంతా మహమ్మారి తెలియాలి. కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తూ ఈ డ్రగ్స్ గురించిన క్లాసెస్ గురించి ఆ ప్రతి అకాడమిక్ ఇయర్లో ప్రతి కళాశాల పాఠశాల కనీసం 20 సెషన్స్ అంటే 20 క్లాసులు ఉండేటట్లుగా అది ఒక కరికులం కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఆల్రెడీ అది కూడా తుది దశలో విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో తుది దశలో అది రూపుదిద్దుకుంటా ఉంది. అది కూడా రాబోతా ఉంది. ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాయి ప్రభుత్వం తర్వాత ప్రభుత్వ యంత్రాంగం యొక్క చిత్తశుద్ధి. ఈ డ్రగ్స్ని ఎట్లా మనం కంట్రోల్ చేయాలనేది. ఇంకా కావాల్సిందల్లా ఇందాక నేను చెప్పినట్టుగా ఇదేదో ప్రభుత్వాన్ని పోలీసుది లేకపోతే టీజీ ల్యాబ్ అనుకోకుండా అందరూ కూడా కలిసి వచ్చి ఈ డ్రగ్స్ని ఎక్కడున్నా దాన్ని ఎక్కడే ఖండించే విధంగా ధైర్యంగా మనం ముందుకు పోదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన డీజీపీ శ్రీ రవి గుప్తా ఐపీఎస్ గారి సందేశం. Chief guest of the function, Honorable Deputy CM Shri Mallu Bhatti Vikramanka Garu, respected Chief Secretary to the Government of Telangana, Srimati Shanti Kumari IS Garu, Director TG Lab, Sandeep Chandelier, CP Hyderabad, Isha Singh, the other dignitaries on the dais, all the anti-drug soldiers present today for this function, and friends from the media. A very good morning to all of you.
It's an honor to be here on this occasion of the International Anti-Drug Abuse Day and illicit trafficking. The day is tomorrow, but as a precursor, today we have gathered here for this function and a rally, which will be following this function. This day is just not a symbolic occasion. It's a reminder to all of us about the evils of and the drug menace which is prevalent not only here but all over the world. It's our collective responsibility to ensure that this menace is curbed and totally wiped out. As law enforcers, it's our responsibility to ensure the safety and security of all citizens. But this task, it's an onerous task, cannot be done alone. It has to be done in conjunction with all of you, with the community, and as anti-drug soldiers, the pledge which you will be taking today, it's a joint exercise, a joint venture which we have to ensure that in collaboration with you, we are able to curb this menace. The threat which is posed by this drug is alarming. Once you get addicted, it's very difficult to get out of it. It's an informed and responsible decision which you have to take as young students. You have to decide what you want to do in life. And let me tell you, getting addicted to drugs will not only destroy your life, it will destroy your dreams, it will destroy your families. It's a disease which will affect everybody, the whole community at large. You are at a crucial stage in your life. You have to be responsible, you have to take responsible decisions and ensure you don't get trapped, you don't fall into the trap of this drug. Whenever you need help, you are welcome to contact our helpline. We have an organization, TG NAP. Sandeep Chandela has already explained the details. We are there always for you. Also, please consult, please talk to your peers, please talk to your parents, please talk to your seniors and friends. Never feel shy to discuss these things with your friends, with your peers. They will be able to guide you and give you the correct advice. We are committed to fighting drugs. We are committed to fight drug trafficking. One thing I must tell you, this is an organized crime. I am not referring to just ganja, but other high-level drugs, sophisticated drugs. It's an organized crime. There are gangs which operate, and the money which is derived from the sale of these drugs is used for committing other crimes, other violent crimes. It's a vicious cycle which goes on. So it's our responsibility together to ensure that this does not happen. Let us work together to create a future where every young person can pursue their dreams without the shadow of drugs. For this, I would like to place on record and place our deepest thanks on behalf of Telangana Police to our Deputy CM sir for supporting us, for giving us all the funds and the infrastructure which we required. And whenever we requested, he was more than forthcoming to sanction the funds and allot us the required budget for purchase of vehicles, infrastructure and other facilities. Today, let us pledge to make our schools, our society, our community and our state free from the menace of drugs. So once I will say no to drugs, kindly repeat yes to life. Say no to drugs. Say no to drugs. Thank you, and may you all stay healthy, strong and drug free. Thank you. థ్యాంక్ యూ సార్. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీమతి శాంతి కుమారి మేడం గారు సందేశం. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు డీజీపీ గారు రవిగుప్తా గారు, వేదిక మీద ఆసీనులైన అధికారులు అందరికీ నా నమస్కారం, సభాసదులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఈ డ్రగ్స్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే
ఈ డ్రగ్స్ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి తరిమికొట్టాలంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఒక పెద్ద సామాజిక విప్లవంగా దీన్ని ముందుకు తీసుకుపోతే తప్ప ఇది నిర్మూలించడం సాధ్యం కాదు. ఈ డ్రగ్స్ బారిన పడి ఎన్ని దేశాలు, కొన్ని మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలు ఎంతగా దిగజారినాయని మనం గమనించాము. అయితే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆలోచనలు చేసి మన తెలంగాణ నార్కోటిక్ బ్యూరోని చాలా పటిష్టపరిచి బలోపేతం చేయడమే కాకుండా మోడర్నైజ్ చేయడం ద్వారా ఈ కింగ్ పిన్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈ డ్రగ్స్ అన్నది మన రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలన చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు. అదే దృఢ నిశ్చయంతో ప్రజలందరూ కూడా కుటుంబం వద్ద కానీ లేదా మన ఫ్రెండ్స్, కలీగ్స్, మన సమాజంలో మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా వాటిని జాగ్రత్తగా గమనించి ఎవరైనా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారంటే వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వడము, సరైన నియంత్రణ చర్యలు తీసుకోవడం ద్వారా మేము అందరం కూడా చేతులు కలిపినట్లయితే చాలా త్వరలోనే మనం మన రాష్ట్రం నుంచి ఈ డ్రగ్స్ అనేది పూర్తిగా నిర్మూలన చేయగలని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెంటనే యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు నిర్వహించినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్, వారు రికార్డ్ చేసినటువంటి సాంగ్ ని మనం ఇప్పుడు రిలీజ్ చేసుకుంటున్నాం. తెలంగాణలో డ్రగ్స్ అనేది ఉండొద్దని, అందుకు సకల చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఆదేశాన్ని ఒక పాట రూపంలో, ఆచరణ పాట రూపంలో మీ ముందుకు వస్తోంది. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు నేటి ముఖ్య అతిథి ఇప్పుడు ఆ పాటను ఆవిష్కరిస్తున్నారు. కొంతమంది యువతీ యువకులు ఎంతో కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు పొంది కూడా గంజా, కొకైన్ లాంటి డ్రగ్స్ అలవాటు పడి జీవితం నాశనం చేసుకుంటున్నారు. పల్లెల్లో సైతం గంజాయికి బానిసలు అవుతున్నారు. ఒక ఏఈ లాంటి ఒక కొడుకును చూసి తల్లి మనసు తల్లడిల్లి గతంలో ఎంత మంచిగా ఉండే నా కొడుకు ఈరోజు ఇంత ఆగమైండు అనే మన ఎస్పీ గారు ఎగ్గడి భాస్కర్ వారు ఇప్పుడు వేదిక పైనారు. వారు రాసిన పాట ఇది. అంజనా సౌమ్య సినీ ప్లేబ్యాక్ గారు పాడిన పాట. మదీన్ గారు మ్యూజిక్ అందించారు. భాస్కర్ గారిని ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆశీర్వదిస్తున్నారు. రిమోట్ తో మనందరికీ వినిపించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాం. దృశ్య రూపకంగా కూడా మనం చూస్తాం ఇప్పుడు ఇదే పాటని. సుగుణలా నిండుకున్నా రామ చక్కని కొడుకా, సుగుణలా ముద్దు బిడ్డ, డ్రగ్స్కు నువ్వెట్లా బానిసమైపోతివో నా కొడుకా, బతుకులెట్లా ఆరం చేసినవో. చదువు సందెల్లు నా కొడుకా, నువ్వు అందరిలో మేటివి బిడ్డ,
పోరాడుదాం రా కొడుక కలిసి పోరాడుదాం రా బిడ్డ ఒకసారి గట్టిగా చప్పట్లు ఇంత అద్భుతమైన పాటలు రాసింది మన ఎస్పీ గారు భాస్కర్ గారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాటకి సంబంధించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్కరించుకుందాం ముందుగా ఎస్కే మదీన్ గారు మ్యూజిక్ ని అందించారు ఎస్కే మదీన్ గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వారిని సత్కరించుకోబోతున్నాం మనము ఎస్కే మదీన్ కి గట్టిగా చప్పట్లు ఎస్కే మదీన్ గారి తర్వాత నరేంద్ర గారు రాజు నరేంద్ర గారు డైరెక్టర్ మీరు ఈ పాటకి ఇంత చక్కటి కథాకథనాన్ని అందించారు తర్వాత కమల్ ఎస్లావత్ గారు పిసి జగిత్యాల్ తర్వాత గడ్డం రమేష్ గారు హెచ్జి జగిత్యాల్ డిస్ట్రిక్ట్ తర్వాత సంజీవరెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ థియేటర్ లైన్ తర్వాత డిఓపి తిరుపతి గారు ఈ పాటను ఇంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేసినటువంటి డిఓపి తిరుపతి గారు వారిని కూడా సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంత చక్కటి పాటని అందించినటువంటి భాస్కర్ సార్ అలాగే గాయని అంజనా సౌమ్య గారిని కూడా ఈ ఫోటో కోసం మా మధ్యకు రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ని నిర్వహించారు యాంటీ నార్కోటిక్స్ వారు ఈ షార్ట్ ఫిలిమ్స్ ని కూడా కాంటెస్ట్ గా నిర్వహించినట్లయితే 104 ఎంట్రీలు వచ్చాయి మొత్తం 104 షార్ట్ ఫిలిమ్స్ వస్తే అందులో ముగ్గురిని అంటే ది బెస్ట్ ముగ్గురిని మాత్రం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ ముగ్గురిని కూడా సత్కరించుకుందాం ఇప్పుడు ముగ్గురిని సత్కరించుకోవడమే కాదు వారికి క్యాష్ ప్రైజ్ కూడా ఉంది ఫస్ట్ ప్రైజ్ 50,000 సెకండ్ ప్రైజ్ 30,000 అండ్ థర్డ్ ప్రైజ్ 20,000 ని అందిస్తున్నారు ముందుగా ఫస్ట్ ప్రైజ్ రాయపోలు అభిరామ్ గారు షార్ట్ ఫిల్మ్ ని బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్ ని అందించారు మనకు టైం ఉన్నట్టయితే దాన్ని కూడా ఇక్కడ టెలికాస్ట్ చేసుకుందాం ఒకసారి వ్యూ చూద్దాం దాన్ని కూడా రాయపోలు అభిరామ్ ఫస్ట్ ప్రైజ్ షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ లో ఫస్ట్ ప్రైజ్ ని అందుకున్నటువంటి రాయపోలు అభిరామ్ తర్వాత సెకండ్ ప్రైజ్ శ్రవణ్ కుమార్ పరిగెత్తాలి శ్రవణ్ థర్డ్ ప్రైజ్ నరిగే ప్రియరంజన్ గారు ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు అందుకుంటున్నారు ప్రైజ్ ని 30,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు థర్డ్ ప్రైజ్ 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రతి షార్ట్ ఫిల్మ్ ఎంట్రీ ఎవరైతే ఇచ్చారో వారందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది ఆల్రెడీ వారందరినీ కూడా సర్టిఫికెట్స్ తో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం జరుగుతుంది కళాకారులకి చప్పట్లే పంచభక్ష పరమాన్నాలు కాబట్టి మీరంతా గట్టిగా చప్పట్లు కొట్టి కళాకారులు తీర్చవలసిందిగా కోరుతూ ఈ ఇందాక మనం చూసిన పాట యూట్యూబ్ లో అందుబాటులో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ విభాగంలో అంతర్భాగంగా ఉన్నటువంటి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అలాగే డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిజబుల్డ్ వెల్ఫేర్ ఆ యూట్యూబ్ లో ఉన్న పాటను మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవచ్చు అది ప్రజల ఆస్తి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వికాసం కోసం మొన్న హస్తిన వెళ్లారు ఆధ్యాత్మిక వికాసం కోసం విద్యుత్ వెలుగుల కోసం నిన్న శ్రీశైలం వెళ్లారు మరి ఈ రోజు యువతను మంచి బాటలో నడిపించే సందేశం కోసం మన ముందుకొచ్చారు నేటి ముఖ్య అతిథి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి చీఫ్ గెస్ట్ మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అట్లాగే సిటీ కమిషనర్ గారు మరి ముఖ్యంగా ఈ యాంటీ నార్కోటిక్స్ శాఖ విభాగ అధిపతిగా ఉన్నటువంటి శాండిల్య గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులందరికీ విద్యార్థులందరికీ పాత్రికేయ మిత్రులకి
ముఖ్యంగా యావత్ తెలంగాణ సమాజాన్ని మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. నార్కోటిక్స్ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అనేది కనపడటానికి వీల్లేదు, వాడటానికి వీల్లేదని చెప్పి చాలా కఠినంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. మాదక ద్రవ్యాలు ఎంత ప్రమాదకరమో మన రోజువారీ జీవితాల్లో దేశంలో కాదు ప్రపంచంలో కూడా చూస్తూ ఉన్నాం. మన ముందు ఇప్పుడు 1 minute వీడియో కూడా చూపించారు. ఇవి ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజం చాలా ఆప్యాయతతో ప్రేమగా పెరుగుతున్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఒక భయంకరమైనటువంటి విష ప్రయోగం లాంటిది. భారతదేశ సమాజ బలం కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి పిల్లలు దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి ఈ మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మాదక ద్రవ్యాలు వాడకం అనేది ఎవరికి ఇష్టం ఉండదు, లేకపోతే కావాలని కూడా ఎవరు చేయరు. కొద్దిమంది కావాలని వీళ్ళని ఈ ఉచ్చులో లాగుతారు, ఈ ఊబిలో లాగుతారు. తెలుసో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు దీంట్లో పడి వారి బంగారు భవిష్యత్తుని సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. ఇది 2 రకాలైనటువంటి కారణాలు కావచ్చు. ఒకటి, కొద్దిమంది దుర్మార్గులు తప్పుడు మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాలని చేసుకున్నటువంటి దుర్మార్గులు ఒక వ్యవస్థ అయితే, దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరచడం కోసం మన దేశ ద్రోహులు కూడా చేసేటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం. మన సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు, ఏ దేశానికైనా ఏ వ్యవస్థకైనా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఎంత బలమైనయో అదే స్థాయిలో ఆ సమాజంలో ఉన్నటువంటి మానవ వనరులు కూడా అంతే బలీయమైనది. మన దేశ శక్తి మన మానవ వనరులే. ఈ మానవ వనరుల మీద దాడి చేసి నిర్వీర్యం చేసి మాదక ద్రవ్యాల బారిన పడేటట్టు చేసి బలహీనపరిస్తే భారతదేశాన్ని బలహీనపరచొచ్చనేటువంటి కుట్రదారులు కొద్దిమంది, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అమాయక పిల్లల్ని వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసేవాడు కొద్దిమంది. ఈ రెండు కూడా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలే. వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉంది మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సందీప్ శాండిల్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ విభాగం పెద్ద ఎత్తున పనిచేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు కావాలని అడిగినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బందే లేదు. బడ్జెట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్.
ఎంతైనా ఇస్తాం, ఎంతైనా ఇస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. మీకు ఎంతైనా ఇస్తాం, మీరు తీసుకోండి. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాల వినియోగం కానీ, రవాణా కానీ, వాడకం కానీ కనపడకుండా చేయాల్సిన బాధ్యత మీదని వారికి స్పష్టంగా చెప్పి వారు అడిగిన వెంటనే అన్ని ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఇస్తాం, ఏ ఇబ్బంది లేదు. మనందరం ఈ సమాజం బలంగా ఉంటేనే ఈ రాష్ట్రం బలంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. తల్లిదండ్రులు రకరకాలైనటువంటి వ్యాపకాలతో వారి వారి పనులు ఒత్తిడితో వాళ్ళ కార్యకలాపాల్లో ఉంటే వాళ్ళు ఎక్కువ సమయం వెచ్చితపైన పిల్లలపైన అటువంటి వారిని ఎన్నుకొని ముఖ్యంగా ఇటువంటి శక్తులు వారి మీద దృష్టి సారిస్తూ ఉన్నారు. ఈ నార్కోటిక్స్ ఈ రాష్ట్రంలో, మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలంటే కేవలం పోలీస్ యంత్రాంగం ఒక్కటే కాదు, ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే కాదు, యావత్ సమాజం అంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు మనందరి పైన ఉంది. ప్రతి పౌరుడు దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అందుకనే పోలీస్ యంత్రాంగం చేసేటువంటి ప్రతి చర్యకి ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు కనపడకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది కళాశాలలో వేసేటువంటి కమిటీలు కానీ, కాలనీస్లో వేసేటువంటి కమిటీలు కాదు, నగరాల నుంచి గ్రామాలకు కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల్లో వేసేటువంటి కమిటీలు కాదు, అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పోలీస్ యంత్రాంగం చెప్పినట్టుగా అక్కడ కమిటీలు వేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ సమాచారాన్ని వ్యవస్థకు అందిస్తే దీన్ని కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు. మన పోలీస్ యంత్రాంగం చాలా బలమైనది, చాలా తెలివైనది కూడా. ఎంత దూరమైనా వెళ్లి నేరస్తులు పట్టుకోగల శక్తి సామర్థ్యాలు మన పోలీసు వ్యవస్థకు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ వ్యవస్థకి వాళ్ళందరూ మన కోసమే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నది కూడా మన కోసమే, వాళ్ళు వేసే ప్రతి అడుగు మన క్షేమం కోసం వేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మనం సహకరించాలనేటువంటి మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటే అద్భుతంగా ఈ రాష్ట్రంలో దీన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. చేయాలి. ఇప్పుడే నేను డీజీపీ గారితో కానీ సిఎస్ గారితో కూడా మాట్లాడుతూ ఇది నగరాలకే కాదు గ్రామాల్లో కూడా సరే, ఆయా గ్రామాల్లో తెలియని ప్రాంతాల్లో ఎవరైనా పంట పండిస్తూ దాన్ని రవాణా చేసే పరిస్థితి ఉంటే కూడా మీకు సమాచారం తెలిసేటప్పుడు కొంత ఆలస్యం అయితే కూడా, కానీ గ్రామాల్లో మాత్రం తెలియకుండా ఉండదు. అక్కడ ఏ పంట వేసినా, ఎవరు పండిస్తున్నా, ఏం జరుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో తెలుసు. కాదు ఆ సమాచారం ఇచ్చేటువంటి వ్యవస్థను మనం వ్యవస్థీకృతం చేసుకోలేకపోవడం వల్ల సమాచారం వెంటనే అందుబాటులో రాదు. కాబట్టి మీరు దయచేసి వెంటనే అన్ని గ్రామాల్లో కూడా మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ అని ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని కమిటీలాగా వేసి ఆ ఊర్లో ఏ పొరపాటు కొత్త వ్యక్తి వచ్చినా, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా, ఎవరైనా పండించినా సమగ్ర సమాచారం వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారికి ఇప్పుడే చెప్పాను. తప్పనిసరిగా ఆ రకమైనటువంటి కమిటీలు కూడా వేయాలని చెప్పి ఇక్కడ వచ్చిన చిన్నారులందరికీ, విద్యార్థులందరికీ మీ భవిష్యత్తు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా మీరు అద్భుతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. దానికోసం వందల కాదు వేల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత తీసుకొని ముందుకు పోతాం. ఈ పోయే క్రమంలో పెట్టే ప్రతి పైసా కూడా మీ తల్లిదండ్రులు లేకపోతే మిగతా సామాజిక బాధ్యత కలిగిన
పన్ను కట్టే ప్రతి ఒక్కళ్ళ ద్వారా వచ్చేటువంటి రూపాయి పోగేసి మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం. దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని మీరు మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించే స్థాయికి మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలా కాకుండా పొరపాటున తాత్కాలికమైనటువంటి వ్యసనాలకి బలైపోయి మీరు నష్టపోతే యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతున్న సంగతి మీరు మర్చిపోవద్దు. మీ తల్లిదండ్రులే కాదు, సమాజం అంతా కూడా బాధపడుతుందని సంగతి మీరు మర్చిపోవద్దని చెప్తూ, నిత్యం మంచి వాళ్ళ సాంగత్యంలో, మీ విద్యాబోధన చేసేటువంటి గురువుల సాంగత్యంలో, మీ మీద అపారమైనటువంటి ప్రేమ పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల ఆశీర్వచనాలు ఆలోచనలతో వారి అండతో, అట్లాగే మీ అందరి కోసం మనందరి కోసం వ్యవస్థీకృతమైనటువంటి పోలీసు వ్యవస్థ యొక్క ఆలోచనతో మీ భవిష్యత్తుని మంచిగా మార్గదర్శనం చేసుకుని ముందుకు పోవాలని చెప్పి విద్యార్థులందరికీ పిల్లలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మీకోసం మీ భవిష్యత్తు కోసం మాదక ద్రవ్యాల నిరోధన కోసం అత్యంత కఠినంగా ఉండటానికి నిర్ణయం తీసుకుందని కూడా నేను చెప్తా ఉన్నాను. కమ్ వాట్ మే, ఇటువంటి ప్రక్రియలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ, ఎటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఉపేక్షించుకున్న అత్యంత కఠినమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చాలా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరీ చెప్పాలని కూడా నాకు చెప్పి పంపించారు. ఎక్కడ ఎవరిని ఉపేక్షించేది లేదు. ఏ స్థాయిలోనైనా మేము నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ, ఈ రాష్ట్రంలో రావడానికి ఎటువంటి మాదక ద్రవ్యాల రవాణా చేసేటువంటి వ్యక్తులు కానీ, అమ్మకాలు చేసేటువంటి వ్యక్తులు కానీ, చిన్నారులను బానిసలుగా మార్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కానీ, ఈ దేశం మీద దాడి చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి శక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి భయపడే స్థాయిలో నిర్ణయాలు ఉంటాయని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ ఉపేక్షించమని కూడా మీ అందరికి చెప్తూ, మీ భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి మీ అందరికీ మరొకసారి నేను గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క గారు సమాజం యొక్క ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని ఆశించాడు. మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తును తెలిపి